హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. ఇవాళ నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి తల్లిపాలు బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ చేసుకునేదానికి మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాగా హెల్ప్ అవుతుంది బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్. అంటే 1 year వరకు, అట్లీస్ట్ 1 year వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వమని అయితే నేను సజెస్ట్ చేస్తానండి. యాజ్ పర్ మై పీడియాట్రిషియన్ కూడా అదే చెప్పారనమాట. సో అందుకని చెప్పి బ్రెస్ట్ మిల్క్ వల్ల ఉండే ఉపయోగాలు పిల్లలకి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి, నాకు ప్రెజెంట్ 10 months బేబీ ఉంది. స్టిల్ బేబీ ఈజ్ ఆన్ బ్రెస్ట్ ఫీడ్ అనమాట. సో అట్లీస్ట్ 1 year వరకైనా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా ఇవాళ రోజుల్లో పీడియాట్రిషియన్ 1 year వరకు ఇవ్వమంటున్నారు. అండ్ న్యూబోర్న్ బేబీస్ చాలా అడిక్ట్ అయిపోతారు మిల్క్ టేస్ట్ కోసం అని చెప్పి. సో 1 year తర్వాత ఎలా అయినా ఆ మిల్క్ ప్రొడక్షన్ కానీ బేబీకి ఇవ్వకుండా ఉండడమే కరెక్ట్ అన్నట్లు మాట్లాడుతున్నారు ఇవాళ రోజుల్లో పీడియాట్రిషియన్స్ అందరూ కూడా. ఎందుకంటే సాలిడ్స్ తీసుకునేదానికి పిల్లలు ఇష్టపడరు, బ్రెస్ట్ మిల్క్ కానీ బాగా అలవాటు అయిపోతే. బట్ ఇవంతా సెకండరీ. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అని చెప్పి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నాకు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ డే నాకు 2 C-sections అనమాట. సెకండ్ C-sectionలో అంటే ప్రజెంట్ బేబీ గురించి మాట్లాడుకుంటే సెకండ్ డే నుండి నాకు పాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో స్టార్టింగ్ ఫస్ట్ 4 to 5 days వరకు వచ్చే పాలని ముర్రు పాలు అని అంటాము. ఆ పాలు చాలా అంటే చాలా హెల్దీ అనమాట పిల్లలకి, పుట్టిన పిల్లలకి. అంటే వాళ్ళకి అప్పుడే పుట్టిన పిల్లలకి శక్తి నిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీ వైజ్ వాళ్ళు చాలా వీక్ ఉంటారు. సో ఆ పాలతోటి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతారు అండ్ ఈ ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ముర్రుపాలు కూడా నేను సెకండ్ డే నుండే స్టార్ట్ చేశాను బేబీకి ఫీడ్ ఇవ్వడము. సో ముర్రుపాలు వచ్చాయి. అండ్ ఆఫ్టర్ 4 to 5 days అవి ముర్రుపాలు అనేవి యాక్చువల్గా పెద్దవాళ్ళు ఏమంటారంటే, కొంతమంది పల్లెటూళ్ళల్లో ఆ పాలు పారపోసేసేయాలి అని చెప్పి చెప్తారండి. బట్ అవి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి పిల్లలకి. సో ఆ మురుపాలు ఖచ్చితంగా పిల్లలకి అయితే తాపించాలి ఇఫ్ ఇన్ కేస్ మనకి అవి వచ్చినట్లయితే. సో అది ఒకటి. అండ్ 4 to 5 అవి కొంచెం నార్మల్ వాటరీగా ఉంటాయండి ఆ ముర్రుపాలు అయితే. అండ్ 5th day నుండి వాటరీ మిల్క్ అంతా పోయి కంప్లీట్గా తెల్లగా వస్తాయన్నమాట. వాటర్ అనేది కంప్లీట్ వైట్ లాగా వస్తాయన్నమాట. సో అప్పటి నుండి యాక్చువల్ బ్రెస్ట్ మిల్క్ అయితే స్టార్ట్ అయినట్లు మనకి ఒక ఇండికేషన్. సో అప్పటి నుండి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఫాలో అవ్వాలి, ఈవెన్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కానీ, ఈవెన్ C-section అయిన వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఫుడ్ ఎలాంటి అంటే పథ్యం ఉండాలి, ఇలాంటి ఫుడ్ తినకూడదు, అలాంటి ఫుడ్ తినకూడదు అని అంటారు. సో అలా ఏం లేదండి. అంటే కొంతమంది ఉంటారు కదా, స్టిచెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఐటమ్స్ లైక్ వేరుశనగ పప్పు, గడ్డ కూరలు, క్యారెట్, బంగాళాదుంప, సో అలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే అవాయిడ్ చేయాలని చెప్తాను నేను కూడా. అంటే మా డాక్టర్ అదే చెప్పారు కాబట్టి నేను అదే చెప్తున్నాను. గడ్డ కూరలు అవాయిడ్ చేయాలి, వంకాయ, బ్రింజాల్ అవాయిడ్ చేయాలి, ఇచ్చింగ్ అనేది వస్తుంది అని అంటారు. సో అవి అయితే అవాయిడ్ చేయాలి. సో అవి కాకుండా మోస్ట్లీ అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. పాలు తీసుకోవాలి మేజర్లీ. అండ్ బ్రెడ్ తినమంటారండి. ఐఎమ్ నాట్ షూర్ అది కరెక్టో కాదో. బ్రెడ్ అనేది బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్మెంట్కి అది ఏం యూజ్ అవ్వదని చెప్పి నా ఒపీనియన్. సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. సో అది ఇంప్రూవ్ అయ్యేదానికైతే కాదు, ఇంక్రీజ్ అయ్యేదానికైతే యూజ్ అవ్వదు. అండ్ ద థింగ్ ఈజ్, మిల్క్ తీసుకోవాలి అట్లీస్ట్ 1 liter per day. అండ్ వాటర్, బాడీ హైడ్రేషన్ కంపల్సరీ అనమాట. వాటర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ టేక్. సో అంత బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి. వాటర్ సరిగా తీసుకోలేదు అంటే మనకి బ్రెస్ట్ మిల్క్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు బాగా. సో పాలు, పెరుగు కూడా ఓకే, బట్ నేను ఒక 3rd month అప్పటి నుండి పెరుగు తీసుకోవడం స్టార్ట్ చేశాను. వేరుశనగ పప్పు అలాంటివి నాకు ఐడియా లేదు, బట్ నేను కూడా అవాయిడ్ చేశాను. ఎందుకంటే నాకు C-section కాబట్టి నార్మల్ డెలివరీ వాళ్ళు తీసుకోవచ్చు. నేను వేరుశనగ పప్పులు అయితే ఆ ఫుడ్
ఐటమ్స్ ఏవైనా ఉంటే వేరుశనగ పప్పు కలిసిన ఐటమ్స్ నేను ఏవి కూడా తీసుకోలేదండి. అది నెక్స్ట్ థింగ్. అండ్ డైరీ ప్రోడక్ట్స్కి వచ్చేసి పాలు, పెరుగు ఇవి తీసుకోవచ్చు. ఈవెన్ మజ్జిగ కూడా తాగాను నేను. నాకైతే ఏం ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. మనం ఎంత బాగా ఫుడ్ తీసుకుంటే, ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోయి ఉంటుందన్నమాట బేబీ డెలివరీ తర్వాత. సో అంత స్ట్రెంగ్త్ కావాలి, యాజ్ వెల్ యాజ్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ రీజన్ కూడా అదే అండి. మనం సఫిషియెంట్ ఫుడ్ లేకపోయినా అండ్ బేబీ పొజిషన్ని ఎలా పెట్టుకుంటున్నాం బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు. సో ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుందన్నమాట. మనం స్ట్రైట్గా కూర్చొని బేబీకి మిల్క్ ఇవ్వాలి అండ్ సఫిషియెంట్గా ఫుడ్ తీసుకోవాలి, సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఫాలో అయినప్పుడు మనకి ఎలాంటి బ్యాక్ పెయిన్ కానీ ఏవి రావు. అది కూడా ఒక రీజన్ అండి బ్యాక్ పెయిన్కి. సో అవి కూడా ప్రాపర్గా డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. సప్లిమెంట్స్ అనేవి, ఐరన్, కాల్షియం, వైటమిన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉంటాం. మనం హెల్తీగా ఉంటేనే బ్రెస్ట్ మిల్క్, మనం మంచి ఫుడ్ తీసుకుంటేనే మనకి ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ కూడా దాంట్లో మంచి వైటమిన్స్ కానీ, ఫ్యాటీ, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మిక్సప్ అయి ఉంటాయి. ప్రోటీన్స్ ఇవన్నీ బేబీకి ఏవైతే కావాలో, బేబీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యేదానికి కావలసిన అవన్నీ కూడా ఆ పాలలో ఉంటాయి. సో మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, యాజ్ వెల్ యాజ్ మన నుండి వచ్చే బ్రెస్ట్ మిల్క్ కూడా హెల్తీ ఉంటుంది, బేబీ కూడా హెల్తీగా గ్రో అవుతుంది. సో అదే అనమాట. ఎగ్స్ కూడా తీసుకోవాలి. ఎగ్స్ డైలీ అట్లీస్ట్ 2 అన్న తీసుకోండి. ఎగ్స్ తీసుకోండి, పాలు తీసుకోండి, పెరుగు, ఇలాంటి డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకోండి. అండ్ నాన్ వెజ్కి వచ్చేస్తే ఫిష్ తీసుకోండి. మంచి ఫిష్ మీకు అంటే దాంట్లో టైప్స్ ఉంటాయన్నమాట. దాన్ని బేస్ చేసుకొని నాకు రకాలైతే తెలియదండి ఫిష్లో, బట్ ఫిష్ అనేది మిల్క్ ప్రొడక్షన్కి బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ హెల్దీ డైట్ అనమాట. సో ఫిష్ తీసుకోవచ్చు, ప్రాన్స్ తీసుకోవచ్చు. అండ్ చికెన్, మటన్. నేను మటన్ ఎక్కువ తినేదాన్ని. అంటే డాక్టర్ మటన్ ఎక్కువ తినమన్నారు. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, విదిన్ ద లిమిట్. స్టార్టింగ్ కొత్త ఫుడ్ కాబట్టి మనం కొంచెం క్వాంటిటీస్లో స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా మనకు సెట్ అయింది అన్నప్పుడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. సో ఇలాగ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ వెజ్జెస్కి వచ్చేస్తే కంపల్సరీ ఆకుకూరలు అయితే చాలా హెల్దీ డైట్ అండి, చాలా హెల్దీ. ఆకుకూరలు, పప్పు ఇవన్నీ కూడా తీసుకుంటే మనకి వచ్చే మిల్క్ కూడా బాగుంటుంది అండ్ మనం కూడా చాలా హెల్దీ ఉంటాము. సో ఇవన్నీ కూడా తినొచ్చు అనమాట. తప్పకుండా అంటారు పెద్దవాళ్ళు అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పి. సో అవేం ఉండవండి. మీరు హెల్దీ డైట్, మంచి ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే సీసెక్షన్లో మనకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్లడ్ అనేది పోతుంది. సో మనకి అంత ఇమ్యూనిటీ మళ్ళీ కావాలి అంటే డెఫినెట్గా మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్. తర్వాత ఓకే అంటే బేబీకి మిల్క్ ఇస్తున్నాము, మనం చాలా వీక్ అయిపోతాము మిల్క్ ఇస్తూ. సో మనం మంచి ఫుడ్ తీసుకుంటూ మనం హెల్దీ ఉండాలి. కాబట్టి ఫుడ్ మాత్రం కంపల్సరీగా మంచి హెల్దీ డైట్ అయితే ఫాలో అవ్వండి. మీకు అంటే ఎంత ఉంటే అంతలోనే మంచి ఫుడ్ తీసుకునేదానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్కి గార్లిక్ అండి. గార్లిక్ అనేది మిల్క్ ప్రొడక్షన్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. నేనైతే ఏం చేసేవాళ్ళమంటే, మా అమ్మ బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, బాయిల్ అయిపోయిన తర్వాత అందులో అట్లీస్ట్ ఒక గార్లిక్ గడ్డ అనేది పెట్టేస్తుంది అనమాట. సో అది ఆటోమేటిక్గా ఒక 10 minutes తర్వాత బాగా బాయిల్ అయిపోతుంది. దాన్ని రైస్లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ కూడా మంచి ఫ్రూట్స్ తీసుకోండి. పపాయా ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్. సో అది చెప్తాను. ఇంకా ఫ్రూట్స్ అంటే నేను స్పెసిఫిక్గా ఏం చెప్పను, కానీ అంటే బ్లడ్కి కావాల్సినవి పోమోగ్రానైట్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో బట్ పపాయా అనేది నేను వినున్నాను అండ్ నేను కూడా ఉన్నాను. పపాయా మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. అండ్ బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీస్కి కంపల్సరీ అండి. ఇఫ్ ఇన్ కేస్ పాలు రాకుంటే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఆల్టర్నేట్ పౌడర్ మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ పీడియాట్రిషియన్ ఏది సజెస్ట్ చేస్తే అది ఫాలో అవ్వాల్సి వస్తుంది. బట్ బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ అయ్యింది అంటే డెఫినెట్గా బేబీస్కి ఇచ్చేదానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ బేబీ టైంలో నేను అదే అనమాట, అంటే నాకు వచ్చాయి, నేను కంటిన్యూ చేశాను టిల్ హర్ 9th month ఐ థింక్. తర్వాత ఆ వర్క్ స్టార్ట్ అయిపోయింది, తనకి ఇవ్వలేక నాకు బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గిపోయింది, ఎక్సెసివ్గా రాకుండా. సో తగ్గిపోయింది అనమాట. బట్ వస్తూ ఉన్నప్పుడు అట్లీస్ట్ 1 year వరకైనా వాళ్ళకి ఇచ్చేదానికి ట్రై చేయండి. అండ్ ఇచ్చినందువల్ల మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ వైజ్ కానీ అలాగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.
అండ్ వన్ మోర్ థింగ్ అండి, సఫిషియెంట్ స్లీప్ కూడా ఉంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు వీలైనంత వరకు ఆబ్వియస్లీ న్యూబోర్న్ బేబీ ఉంటే నైట్ టైం నిద్ర ఇవన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. సో బేబీ ఎప్పుడైతే పడుకుంటుందో అప్పుడు కూడా మీరు నిద్రపోయేదానికి ట్రై చేయండి. మనకి నిద్ర ఎంత సఫిషియెంట్గా ఉంటే ఎంత బాగా సరిపోతుందో మిల్క్ ప్రొడక్షన్ కూడా దాన్ని డిపెండ్ చేసుకొని ఉంటుందన్నమాట. మనకు అంత మంచిగా పాలు పడతాయి అంటారు. సో సఫిషియెంట్ స్లీప్ కూడా ఉండాలి, వాటర్ ఉండాలి, మంచి ఫుడ్, పాలు, గుడ్లు, నాన్ వెజ్ వచ్చేస్తే ఫిష్, ప్రాన్స్ తీసుకోవచ్చు, బట్ లిమిట్లో తీసుకోండి. మీకు సూట్ అవుతుంది అంటే అప్పుడు కంటిన్యూ అవ్వండి. మటన్, చికెన్ ఇవన్నీ కూడా. వెజ్జెస్కి వస్తే కంపల్సరీ ఆకుకూరలు, పప్పు ఇవన్నీ కూడా తినాలి. అండ్ వెజిటబుల్స్ ఏవైతే మంచి హెల్దీ వెజిటబుల్స్ అవన్నీ కూడా తీసుకోండి. క్యారెట్, గడ్డకూరలు, బంగాళాదుంపలు, చామదుంపలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. కొన్ని మంత్స్ వరకు, అట్లీస్ట్ 6 months వరకు అవాయిడ్ చేయండి. తర్వాత కంటిన్యూ చేయొచ్చు మీ ఫుడ్ డైట్లో. అండ్ అదండి. సో హెల్దీ డైట్ తీసుకోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. అండ్ బ్రెస్ట్ మిల్క్ కూడా మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది, మంచి హెల్దీ బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. బేబీస్కి కూడా మంచిగా గ్రో అయ్యేదానికి యూజ్ అవుతుంది అనమాట బ్రెస్ట్ మిల్క్ ఇస్తే. అదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.